స్థానిక మారిసుపేటలోని 2 రైల్వే గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరంలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణాన్ని నిర్వహించి అన్నదానం చేశారు. పట్టణ మారిసుపేటలోని 2 రైల్వే గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరంలో జరుగుతున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ నవమి రోజైన శుక్రవారం 21వ కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. చెరుకూరి రమేష్ బాబు, లక్ష్మీ పద్మావతి, అన్నవరపు మణికుమార్, నాగజ్యోతి దంపతులు ఆర్కే లైఫ్ స్టైల్స్ తెనాలి వారిచే పూజా కార్యక్రమం జరిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవం జరిపారు. అనంతరం అన్నప్రసాద వితరణను 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ప్రారంభించారు. నల్లగొర్ల నాగేశ్వరరావు, పెరుగు శ్రీను, సోములు, ప్రభాకర్ రెడ్డి, నన్నపనేని రాంబాబు, కరెటి వాసు, వీరయ్య, కోటేశ్వరరావు, అకేశ్వరరావు తదితరులు పర్యవేక్షించారు. యుద్ధం జరిగి అనేక చోట్ల అనేక దేశాలు తల్లడిల్లిపోతున్న ప్రపంచంలో సురక్షితమైన దేశం ఏదైనా ఉంది అంటే అది ఈరోజు భారతదేశం అని మనందరం కూడా గొప్ప చెప్పుకున్నాం. దీనంతటికీ కారణం అయోధ్యలో ఆ రామ మందిర నిర్మాణం తర్వాత భారతదేశం యొక్క పరిస్థితి కూడా మనందరం చూస్తూ ఉన్నాం. ఆ శ్రీరాముని యొక్క ఆశీస్సులు మనందరి మీద ఇదే విధంగా ఉండాలని, భారతదేశం విశ్వగురు స్థానంలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రీ సీతారామ స్వాముల వారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. ఈ కళ్యాణం అనంతరం సుమారు 5,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం కూడా అందరికీ ఆత్మీయుడు, అజాత శత్రువు, మాజీ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ నల్లవర్ల నాగేశ్వరరావు గారు వారి మిత్ర బృందం చేత ఇక్కడ ఎంతో వైభవంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రముఖ వ్యక్తుల చేత ప్రారంభోత్సవం చేయడం జరుగుతూ ఉన్నది. శ్రీరామచంద్రుడు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, అదేవిధంగా వీర హనుమాన్ ఆశీస్సులు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ వాళ్ళ కుటుంబాలకు ఉండాలని ప్రార్థిస్తూ సీతారామ కళ్యాణం జరపడంతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి మొత్తం ఒక 5,000 మందికి అన్నదానం చేయాలని సంకల్పించుకోవడం అనేది చాలా శుభ పరిణామం. గత 21 సంవత్సరాలుగా సీతారాముల వారి కళ్యాణం జరిపించడం, అదేవిధంగా అన్నదానం జరిపించడం అనేది శుభ సంకల్పం. చాలామంది భక్తులు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఇలాంటి దైవ కార్యకలాపాలు ఎన్నో జరపాలని